అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు తమ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించగలరు. మీ పనితీరు వారికి సంతృప్తినిస్తుంది. మీ సూచనలను వారు పరిగణనలోకి తీసుకుంటారు. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే కొందరు సహోద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగుల వల్ల అధికారులతో మీకు చిన్నపాటి చిరాకు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఆధ్యాత్మికత, దైవచింతన, పుణ్యకార్యాలు మనసుకు శాంతిని, సంతృప్తిని కలిగించేవి. ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దేవాలయ దర్శనం, పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి. మీలో ఒక కొత్త శక్తి, ధైర్యం చోటు చేసుకుంటాయి. కామ్ క్లోజర్. ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపవుతుంది. కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ పని పట్ల మీకు గర్వం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆహార నియమాలను పాటించడం మేలు. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. ధైర్యంగా ముందడుగు వేయండి. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారతాయి. ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని అనూహ్యమైన అవాంతరాల వల్ల మీరు ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు వాయిదా పడవచ్చు. దీనివల్ల కొంత నిరాశ కలగవచ్చు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న అపార్థాలు తలెత్తినా వాటిని మీరు మీ సహనంతో, ప్రేమతో పరిష్కరించుకుంటారు. క్రీడాకారులకు ఈరోజు మంచి విజయావకాశాలున్నాయి. మీ పట్టుదల, కఠోర సాధన మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. క్రీడాకారులకు ఈరోజు మంచి విజయావకాశాలున్నాయి. మీ పట్టుదల, కఠోర సాధన మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. అనవసరమైన వాదనలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలు, చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటుచేసుకోవచ్చు. ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాలలో లేదా వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా 2 సార్లు ఆలోచించుకోవాలి. మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చిన్నపాటి సమస్యలు పెద్దవిగా మారవచ్చు. అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండండి. ముఖ్యంగా తెలియని వ్యక్తులతో ఆర్థిక సంబంధాలు పెట్టుకోకూడదు. ఈరోజు మీరు చేసే పనుల్లో చిన్నపాటి తప్పులు దొర్లే అవకాశం ఉంది. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దానినుంచి మీరు మంచి పాఠాలు నేర్చుకుంటారు. దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు వ్యక్తమవుతాయి. కలిసి సరదాగా గడపడానికి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం. చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి. లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు. మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. కొత్త జంటలకు ఈరోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది. మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు. ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు మానసిక స్థైర్యం లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు తోడ్పడుతుంది.
ఈరోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది, అది మీ విజయానికి బాటలు వేస్తుంది. ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది. ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది. మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు. ఈ రోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు. ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి. విద్యార్థులకు ఈరోజు విద్యాభ్యాసానికి మంచి రోజు. కష్టపడి చదివిన వారికి ఫలితాలు బాగా వస్తాయి. అయితే అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుపైనే దృష్టి పెట్టడం ముఖ్యం. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పూర్వీకుల ఆచారాలను, సంప్రదాయాలను పాటించడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది. కళలు, సాహిత్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు ఈరోజు లభిస్తుంది. మీ పనులను అందరూ మెచ్చుకుంటారు. స్నేహితుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. పాత స్నేహితులతో కలవడం, వారితో కలిసి సరదాగా గడపటం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అయితే కొందరు స్నేహితుల వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.